హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎనర్జెటిక్ డైనమైట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఇల్లూరి మనీష్ కుమార్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను అంటే కనుక ఇది వచ్చేసి మనకు ప్రమోషనల్ వీడియో అనమాట. రిగార్డింగ్ రియల్ ఎస్టేట్. దాదాపు నేను సోమేష్ అన్న వచ్చేసి నియర్లీ ఒక 10 to 15 days, నియర్ అబౌట్ 1 month నుంచి మేము అనుకుంటూ ఉన్నాము. ల్యాండ్ విజిట్ చేయాలి, ఒక ప్లాట్ అనేది చూడాలి అని చెప్పేసి ల్యాండ్ విజన్ కంపెనీ వాళ్ళ తరపు నుంచి. ఈయన వచ్చేసి మనకు ప్రాపర్టీ అడ్వైజర్ కమ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా అనమాట. మనకు ఈ ఈ వీడియో మన ఛానల్లో ఎందుకు పెడుతున్నాను అంటే కనుక ఫ్యూచర్లో ఎవరన్నా మనకు ఒక ప్రాపర్టీ కొనేసి ఫ్యూచర్లో వాళ్ళకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరికన్నా మీరు ప్లాన్ చేసుకునేటట్లయితే ఇంకా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మనకు ల్యాండ్ విజన్ వాళ్ళకి థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు క్లియర్గా ఈ ల్యాండ్ ఎక్కడుంది, ఏంటి, దీని యొక్క ఎమ్యూనిటీస్ ఏంటి, ఇవన్నీ వచ్చేసి మనకు మన సోమేష్ సార్ ప్రాపర్టీ అడ్వైజర్ అనే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన ల్యాండ్ విజన్ తరఫున ప్రమోట్ చేస్తున్నటువంటి వెంచర్ని విజిట్ చేయడానికి వచ్చాం. సో ఈరోజు మనం విజిట్ చేస్తున్న వెంచర్ ఏంటంటే షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. హైవేకి ఒక 2 నిమిషాల దూరంలో ఉంది. 100 feet రోడ్డుకి ఆనుకొని ఉన్న వెంచర్ వచ్చేసి ఒక 3 ఎకరాల విస్తీర్ణంలో ఒక మంచి పార్కు, 40 feet రోడ్స్, 30 feet రోడ్డు వెడల్పుతోటి ఒక విల్లారెంజ్ ప్లాట్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి మనకి ఇమ్మీడియట్ గ్రోత్ ఉంటుంది. ఇది ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల చాలా అద్భుతంగా మన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ROI అంటాం కదా, ఆ ROI వచ్చే అవకాశం చాలా బాగుంది. ఇది విత్ 2 to 3 years మనం పెట్టిన దానికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మోరోవర్ ఏంటంటే ఈ వెంచర్ యొక్క లొకేషన్ హైలైట్స్ ఏంటంటే పక్కనే ఇండియన్ హెరిటేజ్ వ్యాలీ స్కూల్, నారా చంద్రబాబు నాయుడు గారు స్పాన్సర్ చేస్తున్నటువంటి ఇండియన్ హెరిటేజ్ వ్యాలీ స్కూల్ పక్కన ఇప్పుడు ప్రపోజల్ అయినటువంటి బహదూర్పుర జూ పార్క్ అనేది మనకి కమ్మదనం విలేజ్లోకి షిఫ్ట్ అవుతుంది. 3 నిమిషాల్లో మనం జూ పార్క్ కూడా చేరుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్, ఎందుకంటే అది రిసార్ట్ ఫెసిలిటీ తోటి మనకి చాలా అద్భుతంగా రన్ అవుతున్నటువంటి వెంచర్ రిసార్ట్ అది. సో ఇవన్నిటితో పోల్చుకుంటే మనకి ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనం ఒక 20-25 minutes దూరంలో మనం చేరుకోవచ్చు. ఇంకా అంతకుమించి ఇంకా లొకేషన్ హైలైట్స్ ఏంటంటే హైవేకి 2 నిమిషాల దూరంలో ఉంది. NH 44 షాద్నగర్ మున్సిపాలిటీ రైల్వే స్టేషన్కి ఒక 3 నిమిషాల దూరంలో ఉంది. పక్కన ఈ మధ్యన షాద్నగర్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ 5 minutesలో మనం అందుకోవచ్చు. మనం ఓన్లీ 5 నిమిషాల దూరంలో మనం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు. సో ఈ విధంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తోటి ORRకి 15 నిమిషాల దూరంలో ఉంది. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఒక 20 minutes దూరంలో ఉంది. JP దర్గాకు ఒక 10 నిమిషాల దూరంలో ఉంది. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా హైదరాబాద్ సరౌండింగ్స్లో లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఫాస్టెస్ట్ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఏరియా ఏదైనా ఉంది అంటే అది షాద్నగర్ మాత్రమే. ఎందుకంటే షాద్నగర్ ఫిల్మ్ జోన్ గాను, షాద్నగర్ ఇండస్ట్రీ హబ్ గాను, ఇక్కడ నుంచి మనం మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఒక 15 minutes వెళ్ళిపోవచ్చు. అది ఆల్రెడీ ఇనాగ్రేట్ అవ్వడానికి ఒక 6 to 8 months దూరంలో 6 to 8 months or 1 yearలో మనకి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. షాద్నగర్ సరౌండింగ్స్ ఇంకొక అద్భుతమైన ముఖ్యమైన విషయం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. షాద్నగర్ యొక్క మోర్ బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ ORRకి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉంది. సో మనం చూస్తున్నాం కదా, గచ్చిబౌలి అనేది ORRకి ఒక 10 kilometer దూరం ఉన్నప్పటికీ కూడా చాలా డెవలప్ అయింది. సో ఫ్యూచర్లో వచ్చే రీజనల్ రింగ్ రోడ్ అనేది జస్ట్ 7 kilometers. అంటే మేబీ రీజనల్ రింగ్ రోడ్ షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా మన గవర్నమెంట్ అనేది HMDA లిమిట్స్ని ఎక్స్పాండ్ చేస్తూ రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా మనకి HMDA లిమిట్స్ అనేది ఇచ్చింది. సో షాద్నగర్ యొక్క గ్రోత్ అనేది నెక్స్ట్ గోయింగ్ టు బి బూమ్. సో నేనేమంటున్నానంటే మన ఇన్వెస్ట్మెంట్ బెటర్ రిటర్న్స్ కావాలి అంటే షాద్నగర్ సరౌండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల అత్యద్భుతంగా మనం లాభాలు పొందే అవకాశం ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు. మన ల్యాండ్ విజన్ అనేది ఒక వ్యాపార సంస్థే కాదు, ఒక రకంగా మనకి ఇన్వెస్ట్మెంట్కి అవకాశం ఇస్తున్న సంస్థ. ఎందుకు అంటే వ్యాపారం చేసుకోవాలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్కి అవకాశం అర్థం ఏమిటంటే ఒక లోయెస్ట్ ప్రైస్లో మంచి ప్రైమ్ లొకేషన్స్లో మంచి వెంచర్స్ని ఒక లీగాలిటీ పరంగా, ఒక కనెక్టివిటీ పరంగా, ఈ విధమైన అద్భుతమైన ఎమ్యూనిటీస్ తోటి మనం ఒక సైట్లో కొన్న తర్వాత ఒక వెంచర్కి వచ్చే ఎమ్యూనిటీస్ ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ, 24/7 సెక్యూరిటీ, బ్లాక్ టాప్ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఇమీడియట్ బస్ కనెక్టివిటీ. సో ఈ విధంగా మనం ఏదైనా సరే మన ల్యాండ్ విజన్ వెంచర్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బస్ కనెక్టివిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే నేను చాలా వెంచర్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తారు మనకి, ఎంట్రన్స్ ఆర్చ్, పార్క్ ఏరియా. సో అన్ని ఒక గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్. అంటే ఫస్ట్ మనకి పార్క్ అనేది ఓపెన్గా వదులుతారు. సోషల్ ఇన్ఫ్రా రీజియన్లో మనం
క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్ పెట్టుకోవచ్చు. తర్వాత అందరూ ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉంటారో వాళ్ళందరూ మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకోవడం కోసం ఓపెన్ స్పేస్ అయితే వదిలిపెడతారు ప్రతి వెంచర్లో కూడా. సో ఈ విధంగా మనకి కావాల్సినటువంటి అన్ని సకల సౌకర్యాలతోటి 24/7 సెక్యూరిటీ తోటి 10 years మెయింటెనెన్స్ ఫ్రీ తోటి వెంచర్స్ని ఒక ప్రీమియం ప్రైస్లో లోయెస్ట్ ప్రైస్లో ఇస్తున్న హైదరాబాద్లో ఇస్తున్న అతి కొద్ది రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైనటువంటి మన ల్యాండ్ డివిజన్కి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ల్యాండ్ డివిజన్ ప్రమోటర్గా వర్క్ చేయడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇంకా ఆలోచించే ఉంది ఫ్రెండ్స్, మంచి లొకేషన్ మనకు వెంచర్స్ ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను, దాన్ని మీరు కాల్ చేసి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్, మీ అపాయింట్మెంట్ ఇచ్చినా సరే మొత్తం డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్.